హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను వీడియో ఎడిటింగ్ కానీ వీడియో అప్లోడింగ్ ఎలా చేస్తాను అంటే నా కంప్లీట్ ప్రాసెస్ మొత్తం అయితే చూపించబోతున్నాను. వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను, థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేస్తాను, సో ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం అయితే చూపించబోతున్నాను. అంటే మన మొబైల్లో వీడియో రికార్డింగ్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని ఇంపోర్ట్ చేసుకునే దగ్గర నుంచి మన వీడియో కంప్లీట్గా అప్లోడ్ చేసేదాకా అండ్ థంబ్నెయిల్ ఎడిట్ చేయడం అవన్నీ నీట్గా అయితే ఒకసారి చూపిస్తాను నేను మీకు ఈ వీడియోలో అయితే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, let's get started. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తుంటాం కదా, వాటిలన్నింటినీ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి దాంతోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవడమే. చూడొచ్చు నేను వీడియో ఫైల్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ నేను సపరేట్గా ఏమన్నా ఆడియో ఫైల్స్ ఇస్తాం కదా, వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, సో వాటిని అయితే నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఆ విధంగా మనకి మన వీడియోకి సంబంధించిన ఆడియో ఫైల్స్ కానీ వీడియో ఫైల్స్ కానీ అన్నీ నేను ఒక ఫోల్డర్లోకి అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. వన్ స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా మన ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేయడమే. నేనైతే అడోబీ ప్రీమియర్ ప్రో అయితే యూస్ చేస్తాను. వన్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే నేను కొత్త ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. లైక్ వీడియో టైటిల్ అయితే షార్ట్గా అయితే ఇస్తాను అనమాట. లైక్ పవర్ సప్లై కానీ స్టెప్ అప్ పవర్ సప్లై ఏదైనా సరే, సో దానికి సంబంధించిన టైటిల్ అయితే ఇస్తాను ప్రాజెక్ట్కి. సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం ఆ వీడియో ఫైల్స్ ఆడియో ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం కదా, డైరెక్ట్గా నేను ఆ ఫోల్డర్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. చూడొచ్చు, ఆ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఇంపోర్ట్ ఫోల్డర్ అయితే కొడతాను అనమాట. నేను యాక్చువల్గా వీడియో రికార్డ్ చేసేటప్పుడే థంబ్నెయిల్ కోసం కూడా ఆ ఫ్రేమ్ కోసం అయితే చూస్ చేసుకుంటాను అనమాట. అంటే నేను సపరేట్గా ఫొటోస్ అయితే నాకు గీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వీడియో ఉన్నప్పుడే పోజెస్ అయితే ఇచ్చేస్తాను థంబ్నెయిల్ కోసము. సో చూడొచ్చు, ఈ విధంగా వీడియో అయితే రికార్డ్ చేసుకుంటాను అనమాట డిఫరెంట్ పోజెస్లో. నాకు ఏది నచ్చితే దాన్ని అయితే ఫ్రేమ్ అయితే నేను స్క్రీన్ షాట్ తీసుకొని వాటితో అయితే థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ వీడియో ఫైల్ నుంచి మనకి థంబ్నెయిల్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. చూడొచ్చు, నేను ఇప్పుడైతే ఏ ఫ్రేమ్ అయితే బాగుందో ఆ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. చూడొచ్చు, నేను ఈచ్ ఫ్రేమ్ అయితే ఈ విధంగా చెక్ చేస్తూ నాకు ఏ ఫ్రేమ్ అయితే సాటిస్ఫైడ్ అనిపిస్తున్నాను, సో ఆ ఫ్రేమ్ అయితే సేవ్ చేసుకుంటాను. చూడొచ్చు, ఇప్పుడు ఈ ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉంది కదా, ఈ ఫ్రేమ్ని అయితే నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకొని సేవ్ చేసుకుంటాను అనమాట డెస్క్టాప్లోకి. సో దట్ మనం తర్వాత థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రేమ్ ద్వారా. నా వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ ఏదైనా ఉందంటే అది ఏంటంటే మనం వీడియో క్లిప్స్ ఆల్రెడీ రా క్లిప్స్ అయితే రికార్డ్ చేస్తుంటాం కదా. రా క్లిప్స్ అంటే ఏం లేవు, మనం డైరెక్ట్గా షూట్ చేస్తుంటాం కదా, వాటిని రా క్లిప్స్ అని అంటాను అనమాట. సో నేను బేసిక్గా రికార్డ్ చేసే క్లిప్స్ అన్నీ ఆన్ యావరేజ్గా 1 అవర్ పైన అయితే వచ్చేస్తాయి. సో వాటిలన్నింటినీ మనం లైక్ సాల్వ్ చేసేటవన్నీ కంటిన్యూటీగా ఉంటాయి. అండ్ ఏవో ఎక్స్ట్రాస్ అన్నీ మాట్లాడుతూ ఉంటాం. లేకుంటే మనం DIY చేస్తున్నప్పుడు మనకి చూపించాల్సింది కొంచెం ఉంటుంది, బట్ మనం చేసేటప్పుడు చాలా టైం పడుతుంది కదా. ఆ విధంగా మనం షూట్ చేస్తున్నప్పుడు మోర్ దెన్ 1 అవర్ దాకా అయితే క్లిప్స్ అయితే వచ్చేస్తాయి. వాటిల్లో మనకి ఎక్స్ట్రాస్ అన్నీ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ అన్నీ ట్రిమ్ చేసేయడం అనమాట ఫస్ట్ ప్రాసెస్ అయితే. మనకి ఏ క్లిప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయో వీడియోస్లో యాడ్ చేయడానికి వాటిని మాత్రం ఉంచుకొని మిగతావన్నీ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి డిలీట్ చేసి మనం ప్రాపర్గా వీడియోని అయితే ఫామ్ చేసుకుంటున్నాం ఫస్ట్ స్టేజ్లో. చూడొచ్చు, ఎక్స్ట్రాస్ అవన్నీ ఉంటాయి కదా, వాటిలన్నిటి కట్ చేసుకుంటూ అండ్ మధ్యలో హికప్స్ ఏమన్నా ఉంటాయి కదా, వాటిలన్నిటి కట్ చేసేస్తూ సో మనకి ప్రాపర్గా వీడియో ఫైల్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను నేను. మీరు చూడొచ్చు, ఈ విధంగా ఫస్ట్ స్టేజ్లో అయితే నేను నీట్గా ఆ ఎక్స్ట్రాస్ అవన్నీ ట్రిమ్ చేస్తాను అనమాట వీడియోస్లో. అండ్ సెకండ్ స్టేజ్ ఏంటంటే మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను కదా పవర్ సప్లై గురించి, అండ్ ఆ DC 775 మోటార్ అవన్నీ యూస్ చేస్తాం మనం ఈ పవర్ సప్లై అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకి ఆ DC 775 మోటార్ ఆ క్లిప్ మనం రికార్డ్ చేస్తుంటాం కదా, సో దాన్ని ఓవర్లేగ్ అయితే పెడతాం అనమాట. అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని గురించి ఆ వీడియోలో అది మాట్లాడుతున్నప్పుడు అది వచ్చి డిస్ప్లే అయ్యే విధంగా ఓవర్లే అయితే పెడుతున్నాను అనమాట. జస్ట్ నన్ను చూడకుండా మనం దేని గురించి అయితే చెప్తున్నామో ఆ కంటెంట్ అయితే ప్లే చేస్తాం అనమాట. సో ఈ విధంగా చిన్న ఓవర్లేస్ కానీ మనం ఏదైనా దేని గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేయడం, సో ఆ విధంగా అయితే సెకండ్ స్టేజ్ అయితే ఉంటుంది అనమాట. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ DC బూస్టర్స్ గురించి నేను నిలబడుకొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట రెగ్యులర్గా రికార్డ్ చేసే దగ్గర. అక్కడ నుంచి మనం ఈ ఎక్స్ట్రా క్లిప్స్ అయితే రికార్డ్ చేసుకుంటాం కదా DC బూస్టర్స్ని చూపిస్తూ, సో ఆ క్లిప్స్ అయితే ఈ ఒరిజినల్ క్లిప్స్ పైన ఓవర్లే చేస్తున్నాను అనమాట. మనం అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ క్లిప్ అనేది ఇక్కడైతే వస్తుంది ఈ విధంగా. సో ఓవర్లేలో అయితే వస్తుంది, మనం మాట్లాడాల్సిన క్లిప్ అంతా ఇక్కడైతే యాడ్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా సెకండ్ స్టేజ్లో అయితే నేను మాట్లాడే దాని గురించి
మనం దేని గురించి అయితే మాట్లాడుతామో దాని గురించి అయితే డిస్ప్లే చేస్తాను అనమాట. అండ్ థర్డ్ స్టేజ్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తాం కదా. నేను బేసిక్గా నిలబడుకుని ఇంట్రో అవన్నీ మామూలుగా మైక్లో అయితే డైరెక్ట్గా మాట్లాడేస్తాను. బట్ డిఐవై ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నప్పుడు మనం దాన్ని డైరెక్ట్గా మాట్లాడలేము అనమాట. దానికోసం అయితే నేను ఫస్ట్ వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆడియో క్లిప్ అయితే సపరేట్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, ఆ వాయిస్ ఓవర్ని మనం చూపించే వీడియోకి సింక్ అయ్యే విధంగా కట్ చేసుకొని ట్రిమ్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకుంటా చూడొచ్చు. ఇది ఫైనల్ టైం లైన్ అయితే. అంటే మనకి టోటల్గా వీడియో అనేది రెడీ అయిపోయింది అనమాట. జస్ట్ ఇది ప్లెయిన్ వీడియో మాత్రమే. ఇప్పుడు మనం ఓవర్లేస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఓవర్లే అయితే ప్లే చేస్తుంటాను చూసారు. వీడియో స్టార్టింగ్లోనే మనకి సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చి టార్గెట్ అని ఆ విధంగా కొన్ని గ్రాఫిక్స్ ఉంటాయి చూసారు, ఎసెన్షియల్ గ్రాఫిక్స్. సో వాటిని అయితే యాడ్ చేసుకుంటాను. ఓవర్లే టెక్స్ట్ కానీ లేకుంటే ఏమన్నా మనకి కొంచెం ఎక్స్ట్రా గ్రాఫికల్ కంటెంట్ ఏమైనా కావాలనుకుంటే ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. వన్స్ మనకి వీడియో మొత్తం కంప్లీట్ అయిపోద్ది, లైక్ వీడియో అండ్ ఆడియో మొత్తం ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసి మనకి పర్ఫెక్ట్గా ఎంత వీడియో అయితే కావాలనుకుంటున్నా ఆ వీడియో మాత్రం రెడీ అయిపోయింది అనుకోండి. ఆ తర్వాత మనకి ఇంకా గ్రాఫిక్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట. లైక్ మనకి ఇంట్రోస్లో వచ్చే సబ్స్క్రైబర్ కౌంటర్ ఉంటాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకుంటాను అనమాట ఈ స్టేజ్లో. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి టెక్స్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 amp అన్నప్పుడు, లేకుంటే ఏదైనా వోల్టేజ్ మెన్షన్ చేస్తున్నప్పుడు, లేకపోతే మనం తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైనా ఉంది అన్నప్పుడు ఆ విధంగా మనకి టెక్స్ట్ అనేది పాప్ అవుతుంటుంది చూసారా. లైక్ 1 amp అన్నప్పుడు మనకి 1 amp అని టెక్స్ట్ రావడం ఆ విధంగా ఉంటుంది కదా. సో ఆ విధంగా టెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను నేను. అది కొంచెం ఇంటరాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. మనకి వీడియో కొంచెం ఎంగేజింగ్ అయితే కనిపిస్తుంది. సో ఆ విధంగా నేను టెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను. తర్వాత టెక్స్ట్ యాడ్ చేయడం కానీ లేకుంటే సబ్స్క్రైబ్ బటన్స్ యాడ్ చేయడం కానీ అవన్నీ ఈ స్టేజ్లో అయితే జరుగుతుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్స్ ఓవర్లేస్ వస్తాయి కదా, అవన్నీ యాడ్ చేయడం అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ నోట్ పెట్టడం అవన్నీ ఇక్కడైతే జరుగుతాయి అనమాట. లేకుంటే మనం వేరే వీడియో గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ వీడియో యొక్క స్క్రీన్ షాట్ చూపించడము అవన్నీ ఈ ప్రాసెస్లో అయితే జరుగుతుంది. వన్స్ మనం వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా నేను ఈ ఓవర్లేస్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఈ గ్రాఫిక్స్ వాటిల్లో. వన్స్ ఆ గ్రాఫిక్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే యాడ్ చేసుకుంటాను నేను. దాంతో అయితే మనకి క్రాప్ అయితే యాడ్ చేస్తాను. అంటే మన వీడియో పైన కొంచెం క్రాప్ అవ్వడం, కింద క్రాప్ అవ్వడం, ఆ విధంగా సీమ్లెస్గా ఉండడానికి కొంచెం క్రాప్ అయితే చేస్తాను అనమాట. లైక్ ఒక 3 to 4% అయితే క్రాప్ చేస్తాను వీడియోని. సో మనకి డిస్ప్లేలో చూడడానికి కొంచెం బాగుంటుందని నేనైతే క్రాప్ చేసేవాడిని అనమాట. ఆ విధంగా వన్స్ క్రాప్ చేసుకున్న తర్వాత ఆ అడ్జస్ట్మెంట్ లేయర్కే కొంచెం కలర్స్ అయితే కరెక్ట్ చేసేవాడిని. అంటే ఆ కర్వ్స్ అవి యూజ్ చేసుకొని లైట్గా బ్రైట్గా కొంచెం డల్గా అనిపిస్తే వీడియోని కొంచెం బ్రైట్గా చేయడము, లేకపోతే కలర్స్ కొంచెం పాప్ అయ్యేలా చేయడము, ఆ విధంగా అయితే యాడ్ చేస్తాను అనమాట. సో బేసిక్ కలర్ కలెక్షన్ అయితే ఉంటుంది. నేను పర్టికులర్గా లట్స్ అంటూ ఏం యూజ్ చేయను. నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ నేనైతే యూజ్ చేయను అనమాట. మనకి ఈ ప్రాపర్ కలర్సే చాలా బాగుస్తాయి ఐఫోన్ నుంచి, కాబట్టి నేను ఎక్స్టర్నల్గా కలర్స్ అంటూ ఏం యూజ్ చేయను. వన్స్ అవంతా అయిపోయిన తర్వాత కలర్ కలెక్షన్ అవంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఈ మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. ఎందుకంటే మనం మీరు గమనించారంటే నేను మాట్లాడుతున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా లోగా వస్తుంది. నేను ఎప్పుడైతే కామ్గా ఉండి లేకుంటే మన ప్రోడక్ట్ గురించి ఏదైనా చూపిస్తూ ఉన్నాను అనుకోండి, మనకి ఆ మ్యూజిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ మ్యూజిక్ అనేది చాలా లోగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుకున్న ఒక 2-3 seconds అయితే కామ్గా ఉంటాను, మనకి మ్యూజిక్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. చూసారా, నేను మాట్లాడకుండా కామ్గా ఉన్నప్పుడు మ్యూజిక్ అనేది ఆ సైలెన్స్ని కవర్ చేస్తూ మ్యూజిక్ అనేది కొంచెం పాప్ అవుతుంది అనమాట. సో అది ఎలా చేయొచ్చు అంటే మనం డైలాగ్ ఫైల్స్ అన్ని, అంటే మనం మాట్లాడిన వాయిస్ ఓవర్ ఉంటుంది, ఆ ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఎసెన్షియల్ సౌండ్ నేను చూసారు ఆ బార్లో అయితే మనం డైలాగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మనకి ఈ పాపప్ సౌండ్స్ అవన్నీ యాడ్ చేస్తాం కదా, వాటిలన్నిటిని ఎస్ఎఫ్ఎక్స్ ట్యాబ్ కింద అయితే యాడ్ చేసుకుంటాను. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం ఏ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకున్నా ఆ మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఆటో డక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూస్తారా, దాన్ని ఎనేబుల్ చేసుకొని మనకి ఎంత పర్సెంటేజ్ అయితే ఆటో డక్ అవ్వాలో ఆ పర్సెంటేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని మనకి జనరేట్ కీ ఫ్రేమ్స్ కానీ కొట్టామంటే అది ఆటోమేటిక్గా మనం మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది లో వస్తుంది. అండ్ మనం మాట్లాడకుండా కామ్గా ఉన్నప్పుడు మనకి మ్యూజిక్ అనేది కొంచెం లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఆటోమేటిక్గా మనకి ప్రీమియర్ ప్రో అనేది కీ ఫ్రేమ్స్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇది మొత్తం వీడియో అనమాట. నేను వీడియో ఎడిటింగ్ అయితే ఇది మ్యాక్సిమం యూజ్ చేసేవి. అండ్ ఇది ఒక బేసిక్ వీడియో ఎడిట్ చేసేది ఇలానే ఎడిట్ చేస్తాను అనమాట. నేను కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా, లేకుంటే ట్రాన్సాక్షన్స్
యాడ్ చేయాలన్నా చేస్తాను. బట్ మ్యాక్సిమం మామూలు వీడియోస్కి అంతా అలా చేయను. ఏమన్నా కొంచెం పెద్ద వీడియోస్కి లేకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్గా పెంచడానికి ఆ విధంగా వాటికి చాలా టైం పడుతుంది. అండ్ నా ల్యాప్టాప్ బేర్ చేయడం కూడా కొంచెం కష్టం అనమాట అలాంటివన్నీ. సో వాటినన్నింటినీ కొంచెం లైట్గా అయితే స్కిప్ చేస్తాను, అన్ని వీడియోస్లో అయితే యాడ్ చేయను అలాగా. వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్పోర్ట్ చేయడమే. చూడొచ్చు నేను మ్యాక్సిమం హై బిట్ రేట్లో అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను. అది 4K క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను అనమాట. నా వీడియోస్ అన్ని 4Kలోనే అప్లోడ్ చేస్తాను నేను. వన్స్ చూడొచ్చు ఈ విధంగా సెట్టింగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యూ మీద ప్రెస్ చేసామంటే మనకి అడోబీ మీడియా ఎన్కోడర్ అని ఉంటుంది. ఆ యాప్కి అయితే డైరెక్ట్గా ఈ డేటా అంతా ట్రాన్స్ఫర్ అయిపోయి మనకి అడోబీ మీడియా ఎన్కోడర్లో అయితే మనకి వీడియో ఫైల్స్ అన్నిటివి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. వన్స్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకుని ఆ వీడియో ఫైల్ని అయితే అప్లోడ్ పెడేస్తాను నేను. ఇది అప్లోడ్ అవుతున్నప్పుడు ఇంకా మనం థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మనకి థంబ్నెయిల్ కోసం ఆల్రెడీ మనం ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇంకా టెక్స్ట్ యాడ్ చేసుకోవడము, ఆ బ్యాక్గ్రౌండ్లో లైట్గా మనం కలర్ యాడ్ చేస్తుంటాం కదా, అవుటర్ లేయర్ కానీ లేకుంటే స్ట్రోక్ కానీ మనకి నచ్చినట్టుగా టెక్స్ట్ ఆ విధంగా, అండ్ బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా బ్లర్ చేయడము, అండ్ దాంతోపాటు డైరెక్ట్గా బ్లర్ చేసేతో పాటు కొంచెం గ్రేడియంట్ యాడ్ చేయడం, అంటే కొంచెం కలర్స్ పాప్ అయ్యే విధంగా ఆ విధంగా లైట్గా మనకి ఇంకా ఎక్స్టర్నల్గా ఏమైనా కావాలనుకుంటే ఆ విధంగా యాడ్ చేయడం. సో ఆ విధంగా చాలా టైం అయితే పడుతుంది అనమాట థంబ్నెయిల్ చేయడానికి మాత్రము. వన్స్ థంబ్నెయిల్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి ఈ లోపల వీడియో అప్లోడ్ మ్యాక్సిమం అయిపోయి ఉంటుంది అనమాట. నేను జియో ఫైల్ అయితే వేసి అప్లోడ్ చేస్తాను. సో మ్యాక్సిమం అప్లోడ్ అయితే అయిపోయి ఉంటుంది. బట్ కొన్నిసార్లు అయితే అసలు అవ్వదనమాట. సో అవుతున్నప్పుడు ఇంకా మనకి ఆ వీడియోస్ ట్యాగ్స్ అవి కావాలి కాబట్టి నేను ర్యాపిడ్ ట్యాగ్స్ అయ్యో అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోంచి ట్యాగ్స్ అయితే మన టైటిల్ అయితే ఇచ్చి ఆ ట్యాగ్స్ తీసుకొచ్చి కాపీ చేసి ఇంకా మనకు టైటిల్ అయితే పెట్టుకొని ఇంకా అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసేయడం అనమాట. నేను ఈచ్ వీడియోని షెడ్యూల్ చేస్తుంటాను. అంటే రేపు మనకి పొద్దున్న వీడియో 7కి కావాలనుకున్నప్పుడు ఈరోజు నైట్కి అంతా మ్యాక్సిమం ఏదో ఒకటి చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. అప్లోడ్ చేసి ఇంకా షెడ్యూల్ చేస్తాను రేపు పొద్దున్నకి. సో ఇది అనమాట కంప్లీట్ ప్రాసెస్ అయితే. నీ వీడియో ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ అండ్ ఒక వీడియో ప్రొడ్యూస్ చేయడానికి ఇంత టైం అయితే పడుతుందన్నమాట. అండ్ ఇది షూట్ చేసే పని లేకుండానే జస్ట్ వీడియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే ఇంత ఉంటుంది. ఇది ఒక సింపుల్ వీడియో మాత్రమే ఇలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డీజే మైక్ ఆ వీడియో ఉంది కదా, అదైతే అసలు చాలా టైం పట్టింది. అండ్ ఆ బ్లూటూత్ స్పీకర్కి దానికైతే ట్రాన్సిషన్స్ అని ఏవేవో యాడ్ చేశాను. సో ఆ విధంగా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క టైం లైన్ ఏదైతే ఉంటుంది అనమాట. సో బేసిక్గా నేను ఒక వీడియో ప్రొడ్యూస్ చేయడానికి ఇంత టైం అయితే పడుతుందన్నమాట. సో ఇంతే గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.